నిజామాబాద్ పార్లమెంటు పరిధి అయినటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు మరియు పెద్దలకు, తమ్ముళ్లకు, యువతీ, యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు ప్రశాంత్ కత్రాజీ. నేనొచ్చేసి నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కొల్పాక్ గ్రామం నుంచి వచ్చి నిజామాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. 2024లో జరిగేటటువంటి మన లోక్సభ పార్లమెంటు ఎన్నికలలో. నా ముఖ్య ఉద్దేశం ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి గల కారణం ఏంటి అంటే, ముఖ్యంగా మనం తెలంగాణ సాధించుకున్నది మన తెలంగాణ యువత అభివృద్ధికి, మరి అదేవిధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యలని మనం అందరం కూడా కలిసి సమస్యలన్నీ కూడా తీర్చుకొని అభివృద్ధిలోకి రావడానికి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం విద్యార్థులను మరి అదేవిధంగా యువతని ఎవరు పట్టించుకోవడం లేదు. కనీసం ఉపాధి ఇప్పించాలి అని చెప్పేసి ఎవరు కూడా ఆలోచించడం లేదు. సో ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటి అనంటే, ప్రతి ఇంటికి ఒక ఉపాధి కల్పించడం, మరి అదేవిధంగా చిన్న తరహా, మధ్య తరహా కుటుంబాలకు ప్రతి ఒక్కరికి చేయూతనివ్వడం, మరియు విద్యార్థులకు పూర్తిగా ఉచిత విద్య మరియు పూర్తి సహకారం అందించడం, మరియు అదేవిధంగా ఖచ్చితమైనటువంటి మన నిజామాబాద్ పార్లమెంటు అభివృద్ధికి నేను తోడ్పడతానని చెప్పేసి నేను ముందుకు రావడం జరిగింది. నేను ఎన్నికల్లో పోటీ చేయడానికంటే ముందు నేను మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పడం అనేది జరుగుతుంది. నేను ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. నా ఉద్యోగాన్ని మానేసి మరి ప్రజాసేవకు పాత్రుడిని అవుదామని చెప్పేసి నేను ముందుకొచ్చాను. నా విద్యా అర్హత ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్. నేను మంచి విద్యావంతుణ్ణి, మరియు అదేవిధంగా నేను వన్ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్ మంచి ప్రొఫెషనల్‌ని. సో నా చదువుకు తగ్గ ఉపాధిలో ఉన్నాను. మంచి స్థాయిలో వేతనం కూడా నేను తీసుకుంటున్నాను. అయినా కూడా లక్షల్లో ఉన్నటువంటి ఉద్యోగాన్ని మానేసి ప్రజలందరికీ సేవ చేయడానికి వచ్చాను. సో మీ అందరూ కూడా దయచేసి 23వ నంబర్ బెలూన్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించి మీ అందరికీ సేవ చేసుకునే ఒక అవకాశాన్ని నాకు కల్పిస్తారని చెప్పేసి నేను మీ అందరిని వేడుకుంటున్నాను. మన 7 నియోజకవర్గాల ప్రజలు మన జగిత్యాల్, కొరుట్ల, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, అదేవిధంగా బోధన్ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు.